హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికి ఇష్టమైన రిచ్ అండ్ టేస్టీ రాజుల కోడిపళ్ళం మా స్టైల్ ఎలా చేస్తుందని చూపిస్తున్నానండి. సిటీ నాయిస్ దూరంగా మా తోటలో ప్రకృతి మధ్య ఒక స్పెషల్ వనభోజనాలు అయితే ఇవాళ మేము ఏర్పాటు చేసుకున్నామండి. విలేజ్ వైబ్స్, ఫ్రెష్ ఎయిర్ అన్నీ కలిసి సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ రోజు అంతా మాకు. దీనికి ఈ పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేస్తానండి. ఫ్రెష్ చికెన్, దీని ఈ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్, చిట్టి ముత్యాల రైస్ వాడాలి, కానీ మేము ఇక్కడ నార్మల్ రైస్ వాడామన్నమాట. దీని మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చిట్టి ఉల్లిపాయలండి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన బిర్యానీ గిన్నె పెట్టామండి. ముందుగా రైస్ వేసుకొని దానిలో సగం మసాలా పౌడరు, ధనియా పౌడరు, పసుపు, కొంచెం ఆయిల్, చికెన్ మసాలా పౌడరు వేసి బాగా కలపాలండి. దీని తర్వాత మిగిలిన ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని బాగా ఫ్రై చేయాలండి. రైస్ అయితే ముక్కలుగా అయిపోవాలన్నమాట. రైస్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో బిర్యానీ ఆకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి చికెన్ వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్, ముందుగా మనం రైస్ లో ఏవైతే స్పైసెస్ వేసుకున్నామో అవే యాడ్ చేస్తామన్నమాట. ఇవి యాడ్ చేసి చికెన్ బాగా కుక్ అవనివ్వాలండి. ఈ కుక్ అయ్యాక ఇందులో బియ్యం మనం ఎంతైతే కొలత తీసుకున్నామో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసుకుని మూత పెట్టేసుకున్నామండి. ఇది 50% అయ్యాక, కుక్ అయ్యాక చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి పుదీనా వేసి దమ్ అవ్వనివ్వాలి. అంతే అండి, టేస్ట్ అండ్ స్పైసీ రాజుల పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. పక్కనే చెట్లు, పక్షుల శబ్దాలు, చల్లని గాలి, ఇలా నేచర్ మధ్య కుకింగ్ చేస్తే ఆ ఫుడ్ టేస్ట్ ఇంకొక లెవెల్ ఉంటుందన్నమాట. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా ఒక్కసారైనా మనం భోజనం ఏర్పాటు చేసుకుంటే ఆ ఎంజాయ్, హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేమండి. ఫైనల్ గా మా రాజుల పులావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. చూడడానికి రాయల్ గా, తినడానికి అన్ఫర్గెటబుల్ టేస్ట్ అనమాట. నేచర్ మధ్య హాట్ గా సర్వ్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. ఇలా మీరు ఎప్పుడైనా తోటలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటే కమెంట్ చేయండి. టుమారో నేను ఎందుకు తోటలో వనభోజనాలు ఎందుకు పెట్టుకున్నామో, ఎలా ఎంజాయ్ చేసామో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.